అని చెప్తే మా ఫ్యామిలీని అందరిని వదిలేసి ఈరోజు ఈ పుట్టినరోజు కోసమే వచ్చాను నేను. ఈరోజు బాలయ్యలో మనం చూడాల్సింది సినీ నట మాత్రమే కాదు, ఒక మంచి హ్యూమన్ బీయింగ్. ఈరోజు ఆ హాస్పిటల్ నడుపుతున్నారంటే బసవతారక క్యాన్సర్ హాస్పిటల్. మీకు తెలియదు, అది ఆ కుటుంబానికి తెలుసు. ఎవరి కుటుంబానికైతే ఆ క్యాన్సర్ వ్యాధి వస్తుందో ఆ కుటుంబానికి తెలుసు దాని యొక్క విలువ. వాళ్ళ కుటుంబం మొత్తం చితికిపోద్ది ఒక వ్యక్తి క్యాన్సర్ వచ్చే. అటువంటి కుటుంబానికి ఒక రిలీఫ్, పునర్జీవితం ఇస్తుండేది ఈ యొక్క బసవతారక క్యాన్సర్ హాస్పిటల్. దాన్ని ఎంత అద్భుతంగా నడుపుతున్నారో, వేల మంది జీవితాలని కాపాడిన హాస్పిటల్ అది. అటువంటి మంచి మనిషి ఇంకా 10 కాలాల పాటు ఈ రాష్ట్రానికి అవసరం. ఒక రాజకీయ నాయకుడిగా మన వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారి యొక్క కుమారుడు, ఆయనకు ఉండాల్సిన అన్ని విధాలుగా నటనలో కావచ్చు, బాలకృష్ణ గారు చేసినన్ని వేషాలు కావచ్చు, ఆయన చేసినన్ని సినిమాలు కావచ్చు, అద్భుతంగా చేసి తండ్రి పేరు నిలబెట్టిన వ్యక్తి బాలకృష్ణ గారు. ఇట రాజకీయాల్లో ఎమ్మెల్యేగా హిందూపూర్లో మీరు చూస్తే ఆయన అంత గౌరవిస్తారు. ప్రతిపక్షాలు కానీ ఒక్క మాట కానీ ఆయన పైన మాట్లాడరు. అంత బ్రహ్మాండంగా ఆయన యొక్క రాజకీయ జీవిత ప్రస్థానం ఉంది. మరి లోకేష్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, మీ అందరికీ బాలయ్య అయితే నాకు ముద్దుల మావయ్య అని. మాకు కానీ ఆయన ముద్దుల మావయ్యే. మొత్తం రాష్ట్రంలో ఉండే ప్రతి యువతకి బాలకృష్ణ గారు మా అందరికి కానీ ముద్దుల మావయ్య అని తెలియచేస్తూ, మరి శ్రీనివాసరెడ్డి గారికి మీ అందరి సహకారం ప్రతిపక్షంలో ఉంది, ఇప్పుడు అవసరం. రాబోయే రోజుల్లో కానీ శ్రీనివాసరెడ్డి గారు చేసిన కష్టానికి ఒక ఫలితం దక్కాలి. ఆ దక్కాలంటే మీ అందరి సహకారం, ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని తెలియచేస్తూ, శ్రీనివాసరెడ్డి అన్న కానీ 10 కాలాల పాటు సుఖ సంతోషాలతో ఉండాలని కానీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.